హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో మనం బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఎలా చేస్తామో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అయితే చూసాం. ఇప్పుడైతే మనం బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్. అయితే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి ఎన్ని నెంబర్ సిస్టమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమేమి ఉంటాయి. డెసిమల్ బేస్ వాల్యూ ఎంత, 10 కదా. డెసిమల్ బేస్ వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ వరకు, 0 to 9. డెసిమల్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు 10 బేస్ వాల్యూ ఫ్రమ్ 0 to 9. నెక్స్ట్ వచ్చేటప్పటికి బైనరీలో వచ్చేటప్పటికి ఫస్ట్ డెసిమల్, సెకండ్ బైనరీలో వచ్చేటప్పటికి మనకి 1 and 2 అన్నమాట. 0 and 1. బైనరీలో వచ్చేటప్పటికి మనకు బేస్ వాల్యూ 2 ఫ్రమ్ 0 and 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్టల్ వచ్చేటప్పటికి బేస్ వాల్యూ 8 ఫ్రమ్ 0 to 7. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ వచ్చేటప్పటికి బేస్ వాల్యూ అనేది 16 ఫ్రమ్ 0 to 9 అండ్ A to F. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి బైనరీ టు డెసిమల్ కన్వర్జన్. బైనరీ టు డెసిమల్ కన్వర్జన్ అంటే చూద్దాం. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఓకే, 11101. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం MSB అంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అయితే మనం ఎటు నుంచి స్టార్ట్ చేయాలి, మనం స్టార్ట్ చేయాల్సింది వచ్చేటప్పటికి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనం స్టార్ట్ చేస్తుందంటే బైనరీ టు డెసిమల్ కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. బైనరీ టు డెసిమల్ అంటే మనకి షార్ట్ ఫామ్ ఏంటంటే LSB నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ 2 power 0 అనేది మనం పొరపాటును కూడా MSB నుండి స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడైనా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండే తీసుకోవాలి. MSB నుండి ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే అది ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు, అంటే పాయింట్లో ఉన్నప్పుడు. అది కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఇది చూడండి, ఇక్కడ అర్థమవుతుంది కదా. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిప్లై చేసి వీటిని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంకోండి, 2 power 4 ఇంటూ ఈ 1 ప్లస్ 2 power 3 ఇంటూ ఇక్కడ కింద 1ని మల్టిప్లై చేస్తాం, 1 ప్లస్ 2 power 2 ఇంటూ 1 ప్లస్ 2 power 1 ఇంటూ 0 ప్లస్ 2 power 0 ఇంటూ 1. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. 2 power 4 అంటే ఎంత, 2 power 4 అంటే 16. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 cube అంటే ఎంత, 8. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 power 2 అంటే ఎంత, 4 ఇంటూ 1 4 ప్లస్ 2 power 1 అంటే ఎంత, 2 power 1 అంటే 2 ఇంటూ 0 ప్లస్ 2 power 0 అంటే ఎంత, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1 ఇంటూ 1. ఇప్పుడు వీటిని ప్లస్ చేద్దాం. మనం క్యాల్సి అయితే మనం యూజ్ చేయాలన్నమాట. మనకైతే క్యాల్సి అయితే చాలా యూజ్ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 1 టోటల్గా మనకు వచ్చింది 29. సో 29 అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా 29 అని. క్యాల్సి కూడా మీరు యూజ్ చేయడం తెలుసుకోవాలి. బీటెక్లో క్యాల్సి అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 29 కాబట్టి 29 బేస్ 10 బైనరీ టు డెసిమల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పాయింట్లో ఉంటే ఎలా చేస్తామో చూద్దాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడే ఉంది 11101.11 ఇద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, బైనరీలో ఉంది కాబట్టి ఇది ప్రస్తుతానికి
బేస్ 2 వేసాం. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్లోకి మార్చాలి. డెసిమల్లోకి ఎలా మారుస్తాం? ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ 11101.11 ఆల్రెడీ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే నేను ముందే చెప్పాను, ఇక్కడ ఇదేంటిది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఈ పాయింట్ ఆఫ్ తీసేయండి ప్రస్తుతానికి. ఇదేమో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఇక్కడ అయిపోయింది. ఇందులో ఏం చేసాం? లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యాం. రైట్ నుండి లెఫ్ట్కి మూవ్ అయ్యాం. ఇక్కడ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మూవ్ అయ్యాం. పాయింట్ తర్వాత అలా కాదు, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కదా, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి వెళ్తాం. పాయింట్ ఆఫ్టర్ ఎంఎస్ వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి. బిఫోర్ పాయింట్ వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఎల్ఎస్బి టు ఎంఎస్బి. ఆఫ్టర్ పాయింట్ వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తాం. ఇక్కడ ఏం చేసాం? రైట్ నుండి లెఫ్ట్కి వచ్చాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాం మనం? 2 పవర్ -1, ఇక్కడ 2 పవర్ -2 వేస్తాం. ఇదనమాట. ఇప్పుడు ఇదేమవుతుందో చూద్దాం. ఆల్రెడీ ఇది మనకు తెలుసు. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 29 వచ్చింది. కాబట్టి 29 పాయింట్ అని చెప్పి ఇక్కడ పక్కన పెట్టుకుందామా లేకపోతే సరే 29 వచ్చింది కదా, 29 అలా ఉంచుదాం. ప్లస్ ఇక్కడ ఏంటి? 1 × 2 పవర్ -1 ప్లస్ 1 × 2 పవర్ -2. నేను చెప్పాను కదా మల్టిప్లై చేసి యాడ్ చేస్తామని, సేమ్ అలా చేసాం. ఇప్పుడు 29 ప్లస్ 1 × 2 పవర్ -1 అలా రాయొచ్చు మనం. 1 × 1/2 పవర్ 1గా రాసుకోవచ్చా లేదా? అంటే మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఇప్పుడు ఎట్టాలంటే a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. ఇదన్నమాట ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం మనం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ అనేది మర్చిపోయాను నేను, ప్లస్ చేసుకున్నాం. మళ్ళీ 1 × 2 పవర్ -2 కదా, 2 పవర్ -2 ఎలా రాయొచ్చు? 2 పవర్ -2 అంటే a పవర్ -n అంటే 1/a పవర్ n కదా, అలాగా సేమ్ 1/2 పవర్ 2. ఇప్పుడు 29 ప్లస్ 1 × 1/2 పవర్ 1 అంటే 1/2 ప్లస్ 1 × 1/4. 2 పవర్ 2 అంటే 2² 4. సో మొత్తానికి ఇది వచ్చింది. ఇప్పుడు 29 ప్లస్ ఇప్పుడు 1/2 అంటే ఎంత? మన పాయింట్లు చెప్పండి. 1/2 అంటే ఏమంటాం? హాఫ్ అంటాం. హాఫ్ అంటే 0.5. 1 × 0.5 0.5 ప్లస్ ఇదేంటి? 1/4 అంటే ఇది ఏమవుతుంది మనకి? 0.25. మళ్ళీ మనం క్యాల్కులేటర్ తీసుకుందాం. క్యాల్సి యూజ్ చేద్దాం. క్యాల్సి చూడండి అట్ట ఫస్ట్ ఇందాక తీసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏసీ నొక్కుతాం. మొత్తం మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అనమాట. పోయి ఏంటి ఇక్కడ 29 ప్లస్ 0.5 ప్లస్ 0.25 టోటల్గా ఎంత వచ్చింది? 29.75. సో 29.75 వచ్చింది మనకు ఆన్సరు. 29.75 బేస్ 10. సో ఫైనల్గా అయితే మనకి ఏమైపోయింది? బైనరీ టు డెసిమల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం బైనరీ టు ఆక్టల్ నేర్చుకోవాలి. తర్వాత బైనరీ టు హెక్సాడెసిమల్ నేర్చుకోవాలి. దాంతో మనకి ఈ వీడియో అయిపోతుంది అనమాట. దాంతో మనకి ఏమవుతుంది? బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అయితే అయిపోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి బైనరీ టు ఆక్టల్ అన్నమాట. ఈ బైనరీ టు ఆక్టల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి బైనరీ అనగానే ఏంటి? 0 and 1 ఏంటి? అవి 2 సింబల్స్ ఉంటాయి. అవి కూడా ఫ్రమ్ 0 and 1. అలాగే ఆక్టల్ మీన్స్ ఏంటి? ఏమో 8 సింబల్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ 8 సింబల్స్ ఫ్రమ్ 0 to 7. ఆక్టల్ అంటే 0 to 7, బైనరీ అంటే 0 and 1. ఇప్పుడు ఒక టేబుల్ లాగా వేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ
ఏంటిది ఇక్కడ రాసేస్తా. ఆక్టల్ బైనరీ, ఆక్టల్ కదా బైనరీ అంటే 2 కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, 421 అని చెప్పి ఒక టేబుల్ ఉంటుంది. 421లో ఇది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 4. 421 టేబుల్ అంటారన్నమాట. ఫస్ట్ ఆక్టల్లో 0 ఉంటే మనం దాన్ని బైనరీలో ఎలా రాస్తాం? 0 0 0. ఆక్టల్లో 1 ఉంటే మనం దాన్ని బైనరీలో ఎలా రాస్తాం? 1 ప్లేస్లో 1 పెట్టుకుంటాం, మిగతా 0. నెక్స్ట్ ఆక్టల్లో 2 ఇస్తే ఎలా రిప్రజెంట్ చేస్తాం? 2 ప్లేస్లో 1 పెడతాం, మిగతా 2 0. అలాగే 3 ఇస్తే వీ హ్యావ్ టు యాడ్ ఆన్ 1 and 2 అంటే 4th ప్లేస్లో 0 పెట్టి 2 ప్లేస్లో 1 పెడతాం, 1 ప్లేస్లో 1 పెడతాం. అప్పుడేమవుతుంది? 2 1 యాడ్ అయ్యి 3 వస్తుంది. సేమ్ అలా 4 ఉంటే ఆల్రెడీ 4 యాడ్ ఉంది కాబట్టి 1 0 0. 5 ఉంటే 5కి ఏం చేస్తాం? 4th ప్లేస్లో పెట్టి అలాగే ఇంకోటి ఇక్కడ 1 ప్లేస్లో పెడతాం, అప్పుడు 4 + 1 5. నెక్స్ట్ 6, 4 + 2 6. అలాగే 7కి ఏం చేస్తాం? 4 + 2 + 1, 2 + 1 3, 4 + 3 7. ఫ్రమ్ 0 to 7. ఆక్టల్ అంటే ఇట్ కంటైన్స్ 8 సింబల్స్ ఫ్రమ్ 0 to 7. అది ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. అలాగే ఈచ్ ఆక్టల్ డిజిట్ రిప్రజెంట్ 3 బిట్స్. ఈచ్ ఆక్టల్ డిజిట్ రిప్రజెంట్ 3 బిట్స్. ఇదనమాట 3 బిట్ రిప్రజెంటేషన్ అని వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది హెక్సాడెసిమల్, మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఒకటి ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏం చేద్దాం? సరే ఇది ఒకటి రాద్దాం. 1 1 0 1 0 1. ఇప్పుడు ఇది రాసాం. మనం ఏం చెప్పాము? ఇలా రాసినప్పుడు ఫస్ట్ మనం ఎంఎస్బి ఎల్ఎస్బి చూసుకోవాలి. ఎంఎస్బి అయితే ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఫ్రమ్ రైట్ సైడ్ ఎల్ఎస్బి. ఇప్పుడు దీన్ని మనం 3 పార్ట్స్ కింద సపరేట్ చేయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఈ 3 ఒక పార్ట్, ఈ 3 ఒక పార్ట్. అర్థమైంది కదా? ఈ 3వ పార్ట్, ఈ 3వ పార్ట్. ఇక్కడ 110 ఇక్కడ యాడ్ ఉందో చూడండి, అది 110 6. 110 దొరికింది కదా, 6 అంటే 110 అంటే ఏంటి? ఇక్కడ 6 వేస్తాం. నెక్స్ట్ 101 ఇక్కడ యాడ్ ఉంది 101 5. 101 5 వేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది ఆక్టల్ కాబట్టి బేస్ 8 వేసేస్తాం, అంటే 65 బేస్ 8 వచ్చేసింది మనకి. ఇప్పుడు మన పాయింట్లో ఉంటే సేమ్ ఇదే పాయింట్లో ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ అది వేసేద్దాం. పైంది ఫస్ట్ 101.01. ఇప్పుడు ఇక్కడ వేస్తాం కదా, ఇంకొక పాయింట్ పెట్టి ఉన్నాడా. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది ఎంఎస్బిని దీన్ని ఎల్ఎస్బిగా తీసుకొని మనం ఏం చేస్తాం? రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం, ఎల్ఎస్బి టు ఎంఎస్బి మూవ్ అవుతాం. ఇక్కడ ఏం చేస్తాం? ఇది ఎంఎస్బి తీసుకొని ఇది ఎల్ఎస్బిగా తీసుకొని మనం ఏం చేస్తాం? ఇటు నుంచి మూవ్ అవ్వాలి, ఎంఎస్బి టు ఎల్ఎస్బి. అర్థమవుతుంది కదా? ఎంఎస్బి టు ఎల్ఎస్బి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకు పాయింట్ బిఫోర్ ఏం చేస్తాం? మనం రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాం. అదే పాయింట్ ఆఫ్టర్ ఏం చేస్తాం? లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాం. అదే అనమాట. ఇటైతే ఏం చేస్తాం? రైట్ టు లెఫ్ట్, ఇక్కడైతే లెఫ్ట్ టు రైట్ పాయింట్ ఆఫ్టర్ అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి 0.10 కదా, ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఏంటిది? ఇక్కడ 65 వచ్చేసింది. 65 పాయింట్ అలా ఉంచుకుందాం. 01 ఇక్కడ 01 ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 65 వచ్చేసింది, మీకు ఆల్రెడీ తెలుసు. కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. 01 ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాయింట్ ఆఫ్టర్ దీనికి మనం 0 యాడ్ చేయాలి. ఎందుకని యాడ్ చేయాలి? నేను ఎందాక చెప్పా, ఈచ్ ఆక్టల్ డిజిట్ అంటే ఇది ఆక్టల్.
డిజిట్ రిప్రజెంట్ 3 బిట్స్. ప్రతి ఆక్టల్ డిజిట్ కూడా మనకి 3 బిట్గా రిప్రజెంట్ అవుద్ది. అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ మాత్రం 2 బిట్స్ మాత్రమే ఉన్నాయి. మనం ఇంకో బిట్ కావాలంటే మనం ఎక్స్ట్రాగా ఒక జీరోని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేస్తాం? ఇటు యాడ్ చేసుకోవచ్చు కదా అనుకుంటాం. కాదు, అక్కడ కాదు యాడ్ చేయాల్సింది, ఇక్కడ యాడ్ చేస్తాం. పాయింట్ ఆఫ్టర్ మనం ఎప్పుడు కూడా జీరోని ఎటు యాడ్ చేస్తాం? రైట్ సైడ్ మాత్రమే యాడ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం? యాడ్ 0. అప్పుడేమొచ్చింది? 010 0.010 వచ్చింది అనమాట. 0.010 వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం ఏంటి? దీన్ని కూడా కింద రాసేసుకుందాం. 110101. ఇప్పుడు టోటల్గా ఏమొచ్చింది? 110101.010. ఇదేంటి? ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది 65.010 అంటే ఆడ ఉంది కదా 010. చూడండి 0102. ఇక్కడ ఏం చేస్తాం? 65.2. అది బేస్ ఏం చేస్తాం? అట్లా ఆక్టల్ కాబట్టి 8. సో అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది అనమాట. బైనరీ టు ఆక్టల్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇంకొక పార్ట్ అది కూడా బైనరీ టు హెక్సాడెసిమల్. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఇంకా అయిపోద్ది. ఇది దీంతో పని అయిపోద్ది. బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఇది కూడా చాలా ఈజీ. హెక్సాడెసిమల్ ఎలా చేయొచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇది హెక్సాడెసిమల్ అనుకుందాం. దీనికి వచ్చేటప్పటికి 4 బిట్ రిప్రజెంటేషన్ అనమాట. ఎలా చెప్తున్నారు సార్? అదే ఎలా చెప్తున్నారు మీరు? 2 బిట్ 3 బిట్ రిప్రజెంటేషన్ 4 బిట్ రిప్రజెంటేషన్ అంటే చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఆక్టల్ అనగానే 2 క్యూబ్ వేసుకోండి. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 క్యూబ్ 3 బిట్ రిప్రజెంటేషన్. హెక్సాడెసిమల్ అనగానే 16 కదా. 2 పవర్ 4 బిట్ వేసుకోండి అంటే 16. చెప్తాను మీకు. ఇంకా నేను చెప్పింది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒకసారి చూడండి అర్థమైపోతుంది. దీంట్లో ఏంటంటే 8 4 2 1. ఇక్కడ ఏంటి? 4 to 1 బిట్ అనమాట. ఇక్కడ అట్ట కాదు, 8 4 2 1 4 బిట్ రిప్రజెంటేషన్. ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ 2 power 0 2 power 1 2 power 2 2 power 3. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేంటంటే ఇప్పుడు దీంట్లో 0 అనుకుందాం హెక్సాడెసిమల్లో. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? అలా కాకుండా ఇక్కడ 1 ఉంది. 1 రిప్రజెంట్ చేస్తాం. 0 0 0 1 ప్లేస్లో 1 సేమ్ ఇందాక అలాగే. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా 8 వచ్చింది అంతే. ఇక్కడ 2 ఉంది. 2ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0 0 1 0. 3ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0 0 1 1. 4ని 0 1 0 0. 5ని 0 1 0 1. 6ని 0 1 1 0. 7ని 0 1 1 1. 8ని 1 0 0 0. 9ని 1 0 0 1. ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ 10 అని పెట్టేద్దామా? పెట్టలేము, ఎందుకంటే హెక్సాడెసిమల్ అనేది 0 to 9 అండ్ A to F. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏం వచ్చింది? ఇక్కడ ఏ వచ్చింది. ఈ ఏ అనేది ఏంటిదంటే 10, B అనేది 11, C అనేది 12, D 13, E 14, F 15. ఇది ఇప్పుడు ఏ అనేది 10 కాబట్టి 10 ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫస్ట్ ఇక్కడ 8 దగ్గర తీసుకుంటాం. నెక్స్ట్ 2 ఎక్కడ ఉంది? 8 2 10 కాబట్టి 2 ఎక్కడ ఉంది? 7 ఉంది. అది 1 వేసుకున్న అయిపోయింది. నెక్స్ట్ బి అంటే 11. 8కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది. 8కి 3 యాడ్ చేస్తే 11 వస్తుంది కదా. 3 ఎలా యాడ్ చేస్తాం? 2 ప్లేస్లో 1 ప్లేస్లో 1 పెడతాం. నెక్స్ట్ సి అంటే 12. ఫస్ట్ 8 వేసి వస్తాం. 8కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 4. అయిపోయింది. 4 ప్లేస్లో పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సరిపోనా? ఇంకెక్కడ రాసిన మళ్ళీ రాస్తే ఇక్కడ హెక్సాడెసిమల్ బైనరీ. ఇక్కడ ఇంత సి అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేటప్పుడు డీని ఎలా రిప్రజెంట్ చేస్తాం? డి అంటే ఏంటి? 13 కదా. డి అంటే 8 4 2 1. 13 అంటే 8 ప్లేస్లో 1 పెడతాం. 8కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? 5. 4 దగ్గర పెడతాం, 1 దగ్గర పెడతాం, అయిపోయాయి. నెక్స్ట్ ఈ అంటే ఎంత? 14 కదా. 8కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది? 8కి 6 యాడ్ చేస్తే 14 వస్తుంది. 8 ఆల్రెడీ పెట్టాం, 6 రావాలి. 4 2 6 అయిపోయాయి. నెక్స్ట్ ఎఫ్ వచ్చేటప్పటికి 15. మొత్తం అన్నిటికి పెడతాం 1. ఇక్కడతో మనకు అయిపోయింది.
నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. అర్థమైంది కదా? హెక్సాడెసిమల్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 0 to 9 అండ్ A to F. సో అలా ఆ ప్రకారం తీసుకున్నాం అనమాట. హెక్సాడెసిమల్ వచ్చేటప్పుడు 4 బిట్ రిప్రజెంటేషన్. ఈ హెక్సాడెసిమల్ వచ్చేటప్పుడు 4 బిట్ రిప్రజెంటేషన్ ఎందుకు రావాలంటే హెక్సాడెసిమల్ అంటే ఏంటి? బేస్ 16 కదా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 4గా రాయొచ్చు, 4 బిట్ రిప్రజెంటేషన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటిది? ఆక్టల్ టు బైనరీ. ఆక్టల్ అంటే ఏంటి? బేస్ 8 కదా, 8 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్గా రాయొచ్చు, అంటే 3 బిట్ రిప్రజెంటేషన్. ఇదే నేను ఇందాక చెప్పింది, ఇలా మీరు గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రాబ్లం చూద్దాం హెక్సాడెసిమల్లో. ఫస్ట్ ఏముంది ప్రాబ్లం? ఏదో ఒకటి ఇద్దాం ఉండే, ఏదో ఒకటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చేద్దాం. వచ్చింది అది ఈజీ తీసుకుందామా, కొంచెం హార్డ్ తీసుకుందామా? సరే ఏదో ఒకటి తెస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9. సరే ఏ ఒకటి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయొచ్చు? నాకు చెప్పా ఎంఎస్బి, ఇది మాత్రం కామనే. ఎల్ఎస్బి, అసలు ఎంఎస్బి అంటే ఎల్ఎస్బి అంటే ఏంటి? ఎంఎస్బి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఎల్ఎస్బి అంటే ఎంఎస్బి అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం 4 4ని సపరేట్ చేసేద్దాం. 1 2 3 4 అది 1 2 3 4 అది సపరేట్ చేస్తాం. ఈ 1 ఒకటే మిగిలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇక్కడ పాయింట్ ఏం లేదు, ఇది పాయింట్ బిఫోర్ ఉంది కాబట్టి మనం 1 అనేది ఎక్కడ యాడ్ చేస్తాం? ఇక్కడ యాడ్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి 3 జీరోస్ మనం యాడ్ చేస్తాం అనమాట. 3 జీరోస్ ఏమీ లేదంటే ఏం చేస్తాం? 3 జీరోస్ యాడ్ చేస్తాం, ఎందుకంటే 4 బిట్ కావాలి మనకి. అది ఇది సక్సెస్ఫుల్గా అయిపోయింది. 1 1 1 0 1 1 0 1. ఇక్కడ ఉన్నదే నేను ఇక్కడ రాశాను అనమాట. కాకపోతే ఇక్కడ 3 జీరోస్ ఇటువైపు ఏం చేశాను? లెఫ్ట్ సైడ్ యాడ్ చేశాను అంతే. సేమ్ పైన ఉన్నదే రాశాను. ఇప్పుడు 1 1 0 1 అంటే ఏంటి? చూడండి ఇక్కడ 1 1 0 1 1 1 0 1 1 1 0 1 1 0 1 అంటే ఏంటి? డి. 1 1 0 1 అంటే ఏంటి? ఇక్కడ డి. 1 1 0 1 అంటే డిఈ. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 1 0 అంటే 1 1 0 అంటే ఈ. 1 1 0 ఈఏ. నెక్స్ట్ వచ్చేటప్పటికి 0 0 0 1 ఇదేంటిది? 1. ఇది వచ్చేసింది మనకి. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇంకా 16 పెడతాం, అవునా కదా? ఇప్పుడు పాయింట్లో ఉంటే ఎలాగా? సేమ్ ఇదే తీసేసుకోండి. నెక్స్ట్ ఒక పాయింట్ పెట్టేద్దాం. ఈ 1 2 నెంబర్లు సేమ్ ఇదే తీసేసుకుందాం. 1 2 3 4 1 2 3 4 పాయింట్ ఏం పెడదాం? 1 0 1 పెడదాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మీకు ఆల్రెడీ దీని ఆన్సర్ తెలుసు. దీని ఆన్సర్ అనేది మనకి తెలుసు. ఏంటిది ఆన్సర్ అనేది? దీన్ని 1ED. 1ED దీని ఆన్సర్ తెలుసు కాబట్టి మనం ఇది కలియొద్దు ప్రస్తుతానికి. 1ED. ఇక్కడ పాయింట్ 101. ఇప్పుడన్నా మనకు 4 బిట్ రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి, ఎందుకంటే ఇది హెక్సాడెసిమల్ కాబట్టి 4 బిట్ రిప్రజెంటేషన్ కావాలి. ఇప్పుడు 0 అనేది మనం ఎక్కడ యాడ్ చేస్తాం? లెఫ్ట్ సైడ్ యాడ్ చేయలేం, రైట్ సైడ్ యాడ్ చేయాలి. పాయింట్ ఆఫ్టర్ ఏం చేయాలి? 0 అనేది రైట్ సైడ్ యాడ్ చేయాలి. సేమ్ పైన ఉన్నది రాజేస్తా, దీన్ని వదిలేద్దాం కాసేపు. ఈ పాయింట్ 101 రాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? 0ని యాడ్ చేయాలి. యాడ్ 0 ఆన్ రైట్ సైడ్. ఎక్స్ట్రాగా 0 దాన్ని యాడ్ చేస్తున్నాం. 0 ఇది వచ్చేసింది. 1 0 1 0 యాడ్ ఉందో చూడండి. 1 0 1 0 ఏ. 1 0 1 0 అంటే ఏ. అది ఇక్కడ 1 0 1 0 అంటే ఏంటి? ఏ. సో మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏ పెడతాం. ఇదేంటిది? 1ED. దీని ఆన్సర్ ఇక్కడ రాసేద్దాం. 1ED పాయింట్ ఏ బేస్ 16. సో ఫైనల్గా ఇది కూడా అయిపోయింది అనమాట. సో ఇదే మొత్తం టోటల్గా బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అంటే ఇదే మొత్తం టోటల్గా అయిపోయింది అనమాట. మనం ఏమైనా నేర్చుకున్నాం? ఆ బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అయితే ఫైనల్గా నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా హెక్సాడెసిమల్ గురించి, ఆటల గురించి, ఇంకా మెయిన్లీ కూడా లాజిక్ గేట్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా హార్డ్ల గురించి కూడా చూద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.